హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిరోజు వంట. ఈరోజు ఎంతో హెల్దీ మరెంతో టేస్టీ అయిన రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి దోశ పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 కప్పులు రాగులు తీసుకోవాలి. మట్టి లేకుండా చూసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతులు వేసుకొని వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. తర్వాత వీటిలో వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా మనకి నానిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పిండి రుబ్బుకోవాలి. ఇలా మనం పిండి పట్టుకున్న తర్వాత రాత్రంతా దీన్ని సోక్ చేసుకోవాలి. ఇలా బాగా నానబెట్టుకున్న తర్వాత రాత్రంతా మనకి పిండి అనేది బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఈ బ్యాటర్లో మనకు పిండికి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి. దోశ పిండికి మనకి వాటర్ ఎంత అవసరం ఉన్నాయో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన పెనం వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇలా దోశని వేసుకోవాలి. ఈజీగా మనకి నార్మల్ దోశలాగే వస్తుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి అప్లై చేశాను. ఇలా మనకి రాగి దోశ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రాగి దోశ పల్లీ చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.